ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ గురు గణేశ శారదాంబాయే నమో నమ. ఈరోజు హంసల రాయబారం రెండో భాగాన్ని తెలియజేస్తున్నాను. విని సంతోషించి ఆదరిస్తారని చెప్పి మరీ కోరుతూ ఉన్నాను. నరమహారాజు, దేవేంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, వరుణదేవుడు ఈ నలుగురిలో ఏ ఒక్కరినైనా వివాహం చేసుకోమన్నారు అని దమయంతితో చెప్పాడు. అప్పుడు దమయంతి అక్కడ నుండే మనస్ఫూర్తిగా దేవతలకు నమస్కరించి నలమహారాజును చూస్తూ చిరునవ్వుతో, ఓ మహారాజా, నన్ను వివాహమాడుము. నేనైతే నీవే నా సర్వస్వమని భావిస్తున్నాను. నీవు మరో విధంగా చెబితే నేను భరించలేను. ఇది ధర్మము కాదు అన్నది. అప్పుడు నరమహారాజు, దేవతలు నిన్ను కోరుతూ ఉంటే నువ్వు మానవమాత్రుడనైన నన్ను ఎట్లు కోరుకుంటావు? దేవతల పాదధూళికి నేను సరిపోను. దేవేంద్రుని వరించి ముల్లోకాలకు పట్టపురాణివి అవుతావు. భూమండలంలో పాపాలను హరించే అగ్నిదేవుడిని వరించి పూజ్యురాలువు అవుతావు. ధర్మాలకు ప్రతిరూపం యమధర్మరాజు. యమధర్మరాజును వివాహమాడితే అందరి చేత గౌరవింపబడతావు. సమస్త సంపదలకు, రత్నరాశులకు వరుణదేవుడు ఆధీనుడు. వరుణదేవుడు ఆధీనంలో ఉంటాయి. అతడిని వివాహం చేసుకుంటే రత్నరాశులు నీ వశమవుతాయి అని అన్ని విధాలా బోధించాడు. అప్పుడు దమయంతి కళ్ళల్లో నీరు తిరిగాయి. గడగడ వణుకుతూ నమస్కరిస్తూ, మహారాజా, నిజము చెబుతున్నాను, నేను నిన్నే వరిస్తున్నాను అని చెప్పింది. అప్పుడు నలమహారాజు దమయంతితో, ఓ కళ్యాణి, నేను దేవదూతగా వచ్చాను. నేను దేవతలకు ఏ సమాధానం చెప్పాలో నీవే తెలియజేయు అన్నాడు. అప్పుడు దమయంతి గద్గద స్వరంతో, మహారాజా, మీకు సముచితమైన మార్గాన్ని తెలియజేస్తాను, వినండి. దేవేంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, వరుణదేవుడు ఆ నలుగురిని స్వయంవరానికి తీసుకుని రండి. నేను అందరూ చూస్తుండగా వారి సమక్షంలో మీ మెడలో పూలదండ వేసి మిమ్మల్నే వరిస్తాను. అందువల్ల మీకు ఎటువంటి దోషము అంటదు అని చెప్పింది. నలమహారాజు అక్కడి నుంచి నిష్క్రమించి దేవతల వద్ద చేరాడు. దేవేంద్రాదులు కుశల ప్రశ్నలు వేశారు. నలమహారాజు దమయంతితో జరిగిన సంభాషణ యావత్తూ వివరించాడు. ఇకపై జరగబోయేదానికి మీరే ప్రత్యక్ష సాక్షులు అని తెలియజేశాడు. మంచి శుభతిథి నాడు స్వయంవరం భీమమహారాజు ప్రకటించాడు. అది విన్న మహారాజులంతా సువర్ణ స్తంభాలతో, కాంతివంతమైన తోరణాలతో ప్రకాశిస్తున్న సభారంగ మంటపం ప్రవేశించారు. పెద్ద పెద్ద సింహాలు బయలుదేరి వస్తున్నాయా అన్నట్టుగా మహారాజులంతా ఆ సభలోకి వచ్చారు. స్వయంవరం సభలో చిత్ర విచిత్రమైన సింహాసనాలపై మహారాజులంతా కూర్చున్నారు. మహారాజులు ముంగురులు, అందమైన విశాలమైన నేత్రాలతో, చక్కని నాసికతో, వజ్రవైఢూర్య రత్నాలు పొదిగిన కిరీటాలతో అలరారుతూ ఉన్నారు. శరీర లావణ్యంతో, తామరేకుల వంటి కన్నులతో రాజులందరి మనసును ఆకర్షిస్తూ దమయంతి పూలదండ పట్టుకొని చెలికెత్తులు వెంటరాగా సభలో ప్రవేశించింది. సభలో ఉన్న రాజులందరూ వాళ్ళను వాళ్ళు మైమరిచి దమయంతి అందచందాలను చూస్తూ ఉండిపోయారు. దమయంతి పూలదండను పట్టుకొని మంత్రి సామంతులు రాజుల చరిత్రలు చెప్తుండగా ఒక్కొక్కరిని చూస్తూ వారిని దాటుతూ మరొక వైపు వెళుతూ నడుస్తూ వెళుతున్నది. ఆ సమయంలో వరుసగా 5 సింహాసనాలలో 5 మహారాజులు నరమహారాజు వలె ఉన్నారు. వారిలో నిజమైన మహారాజు ఎవరో తెలుసుకోవడం దమయంతికి చాలా కష్టమైంది. దమయంతి జగజ్జనని ఆది పరాశక్తిని ప్రార్థించింది. వీరిలో నరమహారాజు ఎవరో తెలుసుకోవడం కోసం ఇంద్ర, అగ్ని, యమ, వరుణదేవులను ప్రార్థిస్తూ, ఓ దేవతలారా, మనసా వాచా కర్మణ నేను నలమహారాజుని వరిస్తున్నాను. ఇది ముమ్మాటికి సత్యం. విధివ్రాత మా ఇరువురికి వివాహ బంధం
ఏర్పడిందని హంసల ద్వారా విన్నాను. నా యందు అనుగ్రహించి నా ప్రార్థన విని నలమహారాజును నాకు అప్పగించెదరుగాక అని సవినయంగా ప్రార్థించింది. దేవేంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, వరుణదేవుడు దమయంతి ప్రార్థనను, అభ్యర్థనను విని నలమహారాజు యందు దమయంతికి గల అపారమైన అనురాగం, అపారమైన ప్రేమని, శుద్ధమైన మనసును, సద్బుద్ధిని గ్రహించి దేవతలు తమ తమ రూపాలు ధరించారు. స్వస్వరూపాలను పొందిన దేవతల మధ్యలో ఉన్న నలమహారాజును చూసి దమయంతి మనస్సు ఉప్పొంగి నలమహారాజు మెడలో పూలదండను వేసి వరించింది. సభలో ఉండేవారందరూ కేరింతలు, కరతాళ ధ్వనులు చేశారు. నలమహారాజు, దమయంతి ఇరువురు అందరి సమక్షంలో అందరూ చూస్తుండగా పూలదండలు మార్చుకొని దేవతలందరికీ నమస్కరించారు. దేవేంద్రుడు, అగ్నిదేవుడు, యమధర్మరాజు, వరుణదేవుడు నలమహారాజుకి, దమయంతికి అనేక వరాలు ప్రసాదించారు. దేవతల సమక్షంలో మహారాజులందరూ చూస్తుండగా వీరసేన మహారాజు, భీమ మహారాజు అంగరంగ వైభవంగా నలదమయంతులకు వివాహం జరిపించారు. పుణ్యశ్లోకుడైన నలమహారాజు నారీరత్నమైన దమయంతితో కలిసి దేవేంద్రుని వలె సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ వీరుడై ధర్మ మార్గాన్ని పరిపాలన చేస్తూ ప్రజలను రంజింపజేశాడు. నలమహారాజుకు దమయంతి యందు ఇంద్రసేనుడు అనే కుమారుడు, ఇంద్రసేన అనే కుమార్తె జన్మించారు. అంతేకాకుండా యజాతి మహారాజు వలె అశ్వమేధాది మహాయాగాలు చేస్తూ సిరి సంపదలతో తొలతూగుతూ భూమండలాన్ని సుభిక్షంగా పరిపాలించాడు. స్వస్తి. భారత్ మాతాకి జై.